నమస్తే అండి. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉసిరికాయతో పచ్చడి. ఈ పచ్చడిని ఎప్పుడు ముక్కలతో కాకుండా ఇలా మిక్సీ పట్టి కొత్తగా ట్రై చేశానండి. ముందుగా ఉసిరికాయలను ఒక పావు కేజీ తీసుకున్నానండి. కడిగి గుడ్డతో తుడిచి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చడి అంటేనే మొట్టమొదటగా తెలుగువారి సాంప్రదాయం అండి. ఇప్పుడు మొత్తం ఇలాగే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న పాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, అలాగే బరకగా దంచి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని గరిటెతో కలుపుకుంటూ దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఉసిరికాయలను అందరూ వేయించుకుంటారండి. నేనైతే వేయించుకోలేదు. ఈ పచ్చడిని ఇలా చేస్తే విటమిన్ సి మరియు అందులోని పోషక పదార్థాలన్నీ మనకి అందుతాయండి. ఇప్పుడు ఒక గడ్డ వెల్లుల్లి రెబ్బలు నేను ఒలిచి పెట్టుకున్నాను. ఇప్పుడు చిన్న మిక్సీ తీసుకొని అందులో ఆవాలు, జీలకర్ర అలాగే వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక మిక్సీ గిన్నె తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను ఇందులో వేసుకొని బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో 100 గ్రాముల వరకు కారం పొడి తీసుకున్నానండి. అలాగే కావలసినంత ఉప్పు వేసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకొని పెట్టుకోవాలి. అలాగే అర టేబుల్ స్పూన్ పసుపును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 150 గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగాలి. కాగాక ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకున్నాలి. వేసుకున్నాక చిటపటమన్నాక అందులో ఓ అర టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం చల్లారాలండి. ఈ ఆయిల్ చల్లారాక కారం పొడి అలాగే ఉప్పు ఉన్న ప్లేట్లో ఈ ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ బాగా ఉప్పు కారంలో ఆయిల్ బాగా కలిసేటట్టు ఈ స్పూన్తో కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా, ఆవాలు, మెంతులు, జీలకర్ర అలాగే వెల్లుల్లి ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నిదానంగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని. ఈ పచ్చడిని ఇలా మిక్సీ పట్టుకుంటే పచ్చడి మొత్తం పాడవచ్చు అని మీరు అనుకోవచ్చు. అస్సలు పాడు కాదండి. చాలా బాగుంటుంది. మనం నిల్వ పచ్చడి ఎలాగైతే చేసుకుంటామో ఈ ఈ పచ్చడి కూడా అలాగే ఉంటుంది. ఇలా మొత్తం కలుపుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉసిరికాయ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఈ ఉసిరికాయ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంతమంది ఏమంటే ఉసిరికాయలను ముక్కలు ముక్కలుగా చేసి తినకుండా పడేస్తుంటారండి. అలా కాకుండా నేను మొత్తం ఉసిరికాయని ఇలా మిక్సీ పట్టి ఇలా పచ్చడి చేశానండి. మన తెలుగు సంప్రదాయాలలో ఈ పచ్చడిని పెళ్లిళ్ళలో అయినా, చిన్న చిన్న ఫంక్షన్లలో అయినా, ఇంట్లో అయినా పచ్చడి లేకుండా అస్సలు భోజనమే చేయరండి. అందుకే తెలుగువారు పచ్చడికి అగ్రస్థానాన్ని, ప్రాముఖ్యతనిస్తున్నారండి. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు మనం ఇలా పచ్చడి వేసుకొని అలాగే నెయ్యి వేసుకొని తినొచ్చండి. ఇప్పుడు మొత్తం బాగా కలిపాక ఇప్పుడు చివరిగా ఒక నిమ్మకాయను ఇందులో పిండుకోవాలండి. నేను పిండుకునేటప్పుడు నిమ్మకాయ నుంచి ఒక చిన్న గింజ ప్లేట్లో పడింది. ఇప్పుడు ఒక్క నిమ్మకాయ మొత్తం పిండుకున్నాను. నిమ్మకాయ పిండుకున్నాక బాగా కలుపుకోవాలండి. ఆ నిమ్మకాయ గింజనైతే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి బాగా. ఈ కలుపుకునేటప్పుడు ఆయిల్ అయితే బయటికి రాదండి. అప్పుడే ఒక 1 అవర్ తర్వాత ఆయిల్ అయితే బయటికి వస్తుంది. ఇప్పుడు బాగా కలుపుకున్నాక ఒక కంటైనర్ తీసుకొని పచ్చడిని అందులో స్టోర్ చేసుకోవాలండి. ఈ పచ్చడి ఎన్ని రోజులు పెట్టుకొని తిన్నా ఈ పచ్చడి మాత్రం పాడవదండి. మీ ఇంట్లో ఎవరైనా బంధువులైనా, కూతుర్లైనా, కోడళ్ళైనా అడిగినప్పుడు పచ్చడిని ఇలా ఇన్స్టంట్ గా చేసి పెట్టొచ్చండి. ఇప్పుడు ఉసిరికాయ సీజన్ కదా, మార్కెట్ లో బాగా దొరుకుతాయి కదా, ఇలా చేసి పెట్టొచ్చండి. పచ్చడి వాసన అయితే ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి. ఎంతో కమ్మనైన
ఉసిరికాయ పచ్చడి రెడీ అయిందండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి.